నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ సాలూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్ ను సర్పంచ్ భర్త ఉప సర్పంచ్ కొందరు వార్డు సభ్యులు కలిసి ధ్వంసం చేశారని ఆరోపిస్తూ లొలేవార్ ఆనంద్ బోధన్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తనకు గ్రామ పంచాయతీ నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయని వాటి ఆధారంగానే నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అయితే నిర్మాణం అనుమతులకు మించి ఉందంటూ సర్పంచ్ భర్త మరికొందరు వచ్చి షెడ్ రేకులు ఫ్లోరింగ్ టైల్స్ ను ధ్వంసం చేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తారని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతోనే నిర్మాణాన్ని ధ్వంసం చేశారని ఆనంద్ ఆరోపించారు. ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి తనకు జరిగిన నష్టం, దాడికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సాలూరా విలేజ్, సాలూరా మండలం. నేను లోలేవారు ఆనంద్. నేను ప్లాట్ కొన్నాను సాలూరులో, బస్ స్టాండ్ ప్లాట్ కొన్నాను. జీపీ పర్మిషన్ తీసుకున్నాను. టీన్ షెడ్ వేసాను. టీన్ షెడ్ వేస్తే సెకండ్ సాటర్డే రోజు చూసుకొని, హాలిడే రోజు చూసుకొని గ్రామ పంచాయతీ వాళ్ళు, సర్పంచ్ భర్త రవి, ఇంకా ఉప సర్పంచ్ డిస్కో సాయిలు, వీళ్ళు వార్డు మెంబరు కొంతమంది అందరు కలిసి నా పరిధిలో ఉన్న ల్యాండ్లో నేను టీన్ షెడ్ వేసాను. వాళ్ళు అన్యాయంగా వచ్చి టైల్స్ పగలగొట్టేసింది, దౌర్జన్యం చేసింది. నా షెటర్లో ఉన్న టైల్స్ అన్నీ పగులు కొట్టారు. నేను పర్మిషన్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళు జీపీ నుంచి నాకేం నోటీస్ ఏమి ఇవ్వలేదు. కోర్టులో కేసు వేసాను. ఆ కోర్టు నుంచి నాకేం నోటీస్ రాలేదు. కానీ కావలిచ్చి వీళ్ళందరూ వచ్చి నా షెటరు టైల్స్ అన్నీ బదులు కొట్టింది. పర్వి ఇచ్చిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, అన్నీ ఉన్నాయి. నేను మీ సేవలో 45,000 కట్టినాను. గవర్నమెంట్కు ట్యాక్స్ది కట్టాను నేను. అన్ని పర్మిషన్లు ఉండి కూడా దౌర్జన్యంగా మా మీదికి వచ్చారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఆడవాళ్ళు ఉన్నాను చూడకుండా మా మీదికి దౌర్జన్యంగా వచ్చారు. వాళ్ళు మాకు ఏ విధంగానైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. టైల్స్ పలగొట్టద్దని ఆపండి అంటే వాళ్ళ మాట ఎవరు మాకే బెదిరించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా అని ఉంది. ఫ్యూచర్లో నాకు ఏదైనా ఇబ్బంది అయితే వీళ్ళ వల్లనే నాకు ఇబ్బంది అవుతుంది. మా కుటుంబానికి అంతా గవర్నమెంటే రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి మాకు ఏ విధంగానే న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్లో అన్నీ ఇచ్చాము, కేసు వేసాము, కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏ విధంగానే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంత బతమలాడినది వాళ్ళు వినకుండా దౌర్జన్యం చేసి నేను వాళ్ళ పైన కేసు పెట్టిన కోర్టులో ఉంది. కోర్టులో నుంచి అన్న ఏదన్నా కాగితం ఏదైనా తీసుకొచ్చి చూపించి నువ్వు అన్యాయంగా ప్లేస్లో కడుతున్నా అని ఏదన్నా నాకు లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. కానీ దౌర్జన్యంగా వచ్చి రౌడీజంగా చేసింది. చాలా భయం అయిపోయింది. వాళ్ళు ఫ్యూచర్లో నన్ను ఏమన్నా చేస్తారని చాలా నాకు భయంతో నేను కేసు పెడుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.